ఆ సమిష్టి భావన ఉండాలి. ఉంటే మనం ఒకరికొకరు సహకరించుకుంటాం. ఇవాళ మనం సహకరించుకోకపోవడంలో ఒక ప్రధానమైన కేంద్రం ఏమిటో తెలుసా? ప్రధానమైన ఘట్టం, ఒక పెళ్ళికి పిలిచామనుకోండి, ఎవరైనా 1000 మంది వస్తారండి. 500 మందిని పిలిస్తే 1000 మంది వస్తారండి. కానీ ఏ ఇంట్లోనైనా ఎవరైనా కన్ను మూశారనుకో, కనీసం పలకరించడానికి కూడా వెళ్ళరండి జనం. అంత గొప్ప స్వార్థం మనది. పలకరించడానికి కూడా వెళ్ళరండి. ఈ సెంటిమెంట్లు ఎలా వస్తాయో తెలియదు, ఏ శాస్త్రంలో చెప్పారో తెలియదు. గరుడ పురాణం సహా అన్నీ చదివిన వ్యక్తిగా చెబుతున్నా. 4 విషయాలు ప్రపంచంలో అపూర్వమైన పుణ్యాన్ని ఇస్తాడు. 3 విషయాలు అశ్వమేధ యాగంతో సమానం అని చెప్పాడు. దరిద్రాయ కృతం దానం, శూన్యలింగస్య పూజనం, అనాథ ప్రేత సంస్కారం, అశ్వమేధ సమం విదుహు. దానం ఇచ్చినప్పుడు ఎప్పుడూ ఒకటే లెక్కమ్మ. ఉన్నవాడికి దానం ఇవ్వకూడదు, లేనివాడికి ఇవ్వాలి. దానానికి యోగ్యత ఒక్కటే, పేదరికం, ఇంకేమక్కల్లా. నీకుంది, అదనంగా ఉంది, వాడికి లేదు, ఇచ్చేసి. నీకున్నది ఇచ్చేస్తే దాన్ని దానం అంటారు. నీకు అదనంగా ఉండి ఇస్తే దాన్ని దానం అంటారు. నీకు రావలసిన దాన్ని వదులుకుంటే త్యాగం అంటారు. మనం ఏమనుభవిస్తున్నా పరమేశ్వరార్పణం, కృష్ణార్పణం అని అనుభవిస్తే దాన్ని కర్మఫల త్యాగం, పరిత్యాగం అంటారు. అది చాలా గొప్పది. మనకు అదనంగా ఉండే కదా ఇస్తున్నాం. అప్పుడు ఎవరిని ఎంచుకోవాలండి? మనకంటే పెద్దవాడిని ఎంచుకుంటాం ఏంటండి విచిత్రంగా? వారికి ఇస్తే పుణ్యం, వీరికి ఇస్తే పుణ్యం అని. వద్దన్నా మాకు ఇస్తారమ్మా. కానీ పేదవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో, వాళ్ళకి ఇవ్వాలి కదా. మేము ఏం చేసుకుంటాం ఇచ్చినవన్నీ? నాకైతే ఒకటే నియమం, ఇచ్చినవి నేను కాదంటే బాగుండదు, వారు బాధపడతారు కాబట్టి పుచ్చుకుంటా. కానీ మా ఇంటికి వెళ్ళేలోగా సగం అయిపోతాయి, ఇంటికి వెళ్ళాక రేపు సాయంత్రంలోగా సగం అయిపోతాయి. అన్ని వాచ్మెన్లకి, డ్రైవర్లకి, క్లీనర్లకి వెళ్ళిపోతాయి. మా అమ్మ పాదాల సాక్షిగా చెబుతున్నా, నాకేమీ దాచుకోవడం లేదు. అయినా నేను ఎప్పుడూ కొత్త బట్టలే కట్టుకుంటా, శుభ్రంగా ఉన్నాను. ఇది కూడా కొత్త పంచే, ఇదే మొదటిసారి కట్టడం. అంటే నువ్వు దానం ఇచ్చిన కొద్దీ నీకు వస్తుంది ఖచ్చితంగా. పునర్దానం కూడా మంచిదే, గుర్తుపెట్టుకోండి. పునర్దానం కూడా మంచిది. ఎవరో మనకి ఇచ్చారు, వద్దన్నా సరే మనకు అక్కర్లేదు, ఎవరికో ఇచ్చేయండి. దాన్ని వీధి గుమ్మంలో పెట్టేయండి. వీధిలో సోఫా ఉంటుంది కదా ముందు గదిలో, అక్కడ పెట్టేయండి. మీరు ఇంట్లో పెట్టద్దు. ఇంకా బీరువాలో పెట్టేమంటే తీయం. ముఖ్యంగా మహిళలకి నమస్కారం పెట్టి కోరుతున్నా, 100 చీరలు సరిపోతాయమ్మా సంసారం చేసే వ్యక్తిగా సరిపోతున్నా. శతావధానం చాలు, సహస్రావధానం అక్కర్లేదు. 4 బీరువాల చీరలు ఉన్నా సరే ఇంకా కొత్త చీర చూడగానే అది కావాలి, ఎన్ని సరిపోతాయి ఇక్కడ? అసలు నువ్వు కట్టింది ఎప్పుడు? పొద్దున్న 9 నుంచి రాత్రి 9 వరకు నైట్ సరిపోయాయి. ఇన్ని కొనుక్కుంటారు. ఒక్కటే నియమం పెట్టుకోండమ్మా, మీరందరికీ గొప్ప పుణ్యం కలుగుతుంది. మీ పిల్లలు బాగుంటారు ఖచ్చితంగా. కొత్త చీర కొన్నామంటే పాత చీర ఒకటి తీసి పారేయవలసిందే నియమం పెట్టుకోండమ్మా, ఇంకేమొద్దు. నేను చేసే మీకు చెబుతున్నా, నాకు ఈ పంచెల కండువాలు 16 ఉంటాయి. కరోనాకు ముందు నేను కార్యక్రమాలు బాగా చేసా, అప్పుడు 20 ఉండేవి. కరోనా తర్వాత తగ్గించే కావాలని, ఇప్పుడు 16 ఉంటాయి ఖచ్చితంగా. ఎవరైనా నాకు కొత్త పంచె కండువా పెడితే నేను కట్టుకుంటా, తీసుకెళ్ళి బీరువాలో పెడతా, కళ్ళు మూసుకొని కింద నుంచి లాగుతా. 24 గంటల్లో డిస్పర్స్, వెళ్ళిపోవలసిందే, బయటికి ఉండడానికి వీల్లేదు. 16 పంచెలు 16 కండువాలే, 12 ప్యాంట్లు 12 చొక్కాలే, ఖచ్చితంగా అంతే లెక్క. పంచెలు ఎన్ని ఉంటే లాల్చీలు ఎన్నే ఉంటాయి లెక్క. ఒక్కటి కూడా ఎక్కువ ఉండడానికి వీల్లేదు. ఎవరు ఎన్నైనా ఇవ్వని వారు అభిమానం చేస్తారు. తీసుకోవడం బాగుంటే కుట్టించుకోవడం, లేకపోతే అలాగే ఇచ్చేయడం. నాకు నచ్చింది కుట్టించుకున్నాం అనుకోండి, కింద నుంచి లాగడమే, మళ్ళీ ఎంపిక ఉండదు ఇక్కడ. ఎంపిక లేని ఎరుక, తీసేయి. పైన పెట్టాం, కింద నుంచి లాగేసామంత, ఇచ్చేయి. ఎప్పుడూ నాకు పెళ్ళయింది కదా, నాకు పెళ్ళయిన తర్వాత ఏ బీరువా కొన్నావో 40 ఏళ్ల క్రితం అదే బీరువా ఉంది నా దగ్గర, పెరగలేదు. అదే బీరువా. ఇప్పుడు ఒక మనిషికి 6 బీరువాలు పెరుగుతున్నాయి. 6 బీరువాలు పెరిగానే బీరువాలు సరిపోవట్లేదని 3 ఇళ్ళు పెంచారు. అక్కడి నుంచి ఈ మొగాడికి రాకుండా నిలిచింది. 2 ఇళ్ళు ఉన్నాక మరి 2 వాళ్ళు కూడా ఉంటే మంచిది. దీర్ఘపు ఆలోచన వచ్చింది. ఇక్కడ ఎవరు మెయింటైన్ చేస్తారు? సంసారం పాడైపోయింది. ఎందుకింత పెంచుకోవాలి? దానం దానం దానం. దానం వల్ల కలిగే పుణ్యం మామూలు ఏంది కాదు. ఒక్క మాట భారతంలో ఉన్న రహస్యం చెబుతా. ఏదైనా మీ సంకల్పం బిడ్డల గురించి, పెళ్ళిళ్ళ గురించి, ఉద్యోగాల గురించి, ఆరోగ్యాల గురించి అనుకున్నది కాకపోతే, ఇది అయితే నేను పేదవాళ్ళకి ఇది దానం చేస్తానని దండం పెట్టుకోండమ్మా, ఖచ్చితంగా అయిపోతుంది. వ్యాసుడు చెప్పిన మాట ఇది, నేను చెబుతున్నది కాదు. గణపతి సాక్షిగా చెబుతున్నా. నా ఫలాదర్శన ధర్మ శంకితవ్యో న దేవతా, నా ఫలాదర్శన ధర్మ శంకితవ్యో న దేవతా, యష్టవ్యం చ ప్రయత్నేన దాతవ్యం చ అనసూయత అన్నాడు. మనుషులు ఏదన్నా అనుకుంటే పూర్వజన్మ కర్మఫలం అడ్డం వచ్చి అది కాకుండా చేస్తుందండి. ఒక్కోసారి మన ప్రయత్నం చేస్తాం, అవ్వదు. ఎంత ప్రయత్నించినా అవ్వదు. ఎందుకు అవ్వట్లేదు? నీ ప్రయత్న లోపం కాదు, నువ్వు కంగారు పడక. అడ్డుకుంటోంది వేరే ఏదో అక్కడ.
ఇప్పుడు రైలు ఎక్కడానికి మనం సిద్ధంగా ఉన్నాం, రైల్వే స్టేషన్లో ఉన్నాం, రైలు రాలేదంటే ఏం చెప్పారు, ఎక్కడో ట్రాక్ దెబ్బతిందండి అందువల్ల రాలేదు. నువ్వేం చేస్తావు అక్కడ? నీకు రహస్యత అనుకుంటే అలాగ ట్రాక్ మన పూర్వజన్మ ట్రాక్ దెబ్బతిని ఒక్కోటి ఆగిపోతుంది అక్కడ. అది తప్పిపోయి మనకి ఫలితం కలగాలి అంటే వెంటనే ఇది నాకు తప్పనిసరిగా అవ్వవలసిన పని, మంచి పని కాబట్టి ఇది అయితే నేను 10,000 రూపాయలు పేదవాడికి దానం ఇస్తా, 10 మందికి పంచెలు చీరలు పెడతా అని దండం పెట్టుకుని పేద వర్గాలకి దానం చేయండి, వెంటనే అది ఫలితం ఇస్తుందమ్మా. వ్యాసుడు మహాభారతంలో చెప్పిన మాట ఇది మామూలుది కాదు. దాతవ్యంచ అనసూయత, ఎటువంటి అసూయ లేకుండా ఇచ్చేయి. సంపదలు తగ్గించుకోవాలి క్రమంగా, ఎందుకంటే శరీరమో తరిగిపోతుంది. శరీరం తరిగిపోయేలాగా సంపదలో తరిగిపోతే వచ్చే జన్మకు కూడా గ్యారంటీ ఉంటుంది. అక్కడ దానం ఇస్తున్నామంటే వృధాగా ఇవ్వట్లా, వచ్చే జన్మకి పెట్టుబడి వచ్చే జన్మకి పెట్టుబడి, తర్వాత మంచి జన్మ వచ్చేలాగా. ఈ జన్మ ఒక్కటే కాదు, మనకి చాలా ఉన్నాయి. దానికి పెట్టుబడి ఎక్కడికి వృధా పోదండి. ఆ సమిష్టి భావనతో మనం ప్రయత్నం చేయాలి. ఆ సమిష్టి భావన ఉంటే ఏం చెబుతున్నాడు ఇక్కడ, దరిద్రాయ కృతం దానం, పేదవాడికే దానం చేయాలి. ఇంకో మహాపుణ్యం ఏమిటో తెలుసా, శూన్యలింగస్య పూజనం. ఏ గుళ్ళోకి ఎవరైతే వెళ్ళరో గుడి పాడుపడిపోతుందో అటువంటి గుళ్ళోకి వెళ్ళి అభిషేకం కానీ అర్చన కానీ చేయండి అమ్మా. అది కైలాసానికి వెళ్ళడంతో సమానం, వైకుంఠానికి వెళ్ళడంతో సమానం. ఎంతసేపు అందరూ తిరుపతి పారిపోతారు, వెంకటేశ్వర స్వామి కూడా విసుగు వచ్చేసేలాగా. ఆయనకి అసలు గాలి ఆడట్లేదు, చెమట పట్టేస్తుంది లోపల. రాళ్ళకు కూడా చెమట పట్టించేసే రకాలం మన విగ్రహాలకు కూడా. అంతమంది అక్కడికి ఎందుకంటే పల్లెకి ఇక్కడెక్కడ దేవాలయాలు లేవా? మన ఊళ్ళోనే పాడుబడ్డ గుడి ఉంటుందండి, ముఖ్యంగా శివాలయం. పాడుబడి ఉండకూడదండి, శాస్త్రం తెలిసిన వ్యక్తిగా చెబుతున్న అపచారం ఊరికది. శివాలయాన్ని ఎవరో ఒకరు బాగు చేయాలి, అక్కడ నిత్యం అభిషేకాలు జరిగేలా చూడాలి. శివాలయం పాడుబడి ఉండకూడదు, శివుడు శపిస్తాడు ఖచ్చితంగా. అభిషేకం లింగం పెట్టామంటే అభిషేకం చేయాలి. అందుకే శూన్యలింగస్య పూజనం అన్నారు శాస్త్రంలో. అలా శూన్యంగా వదిలేయద్దు ఖచ్చితంగా. ఇంకో మాట, మూడో మాట అవసరమైంది, అనాథ ప్రేత సంస్కారం. ఎవరో చనిపోయారు, ఎవరి బిడ్డో తెలియదు, ఏదో ప్రమాదం జరిగింది, ఎవరూ రావట్లా, నువ్వు సాహసించి వెళ్ళి ఆ శవానికి అంత్యక్రియలు చేస్తే అశ్వమేధ యాగం చేసిన దాంతో సమానం అని చెప్పాడు. ఇది ఎంత గొప్పదైతే మన బంధువులే, మన మిత్రులే ఇళ్లల్లో ఎవరైనా చనిపోతే మనం వెళ్ళడం లేదే, మొయ్యడానికి కూడా వెళ్ళడం లేదే, వెళ్ళడాన్ని శంకగా భావిస్తున్నామే, ఎంత దుర్మార్గమో దయచేసి ఆలోచించండి. నేను ఈ మధ్య ఇంకో మాట విన్నా, మరీ ఆశ్చర్యపోయా, ఇంత దారుణవా అని. ఎవరైనా ఒక దుకాణం పెట్టిన పెద్ద మనిషికి తండ్రి పోతే ఏడాది వరకు ఆ దుకాణంలో ఎవడూ ఏ సరుకులు కొనట్లేదు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఏమైపోవాలండి ఆ దుకాణమైనా? తండ్రి పోవడం వాడు దౌర్భాగ్యమా? వాడికి వస్తువులు అమ్మే అవకాశం లేదా? ఏ శాస్త్రంలో ఉందండి? ఎక్కడైనా మైల అంటే 12 రోజులు, అది కూడా బ్రాహ్మణులకు అమ్మ, మిగిలిన వాళ్ళకి అందరికీ 10 రోజులే. ఎందుకంటే మాకు 11వ రోజున సపిండీకరణం అని ఉంటుంది. పోయిన ముత్తాతను పట్టుకొచ్చి తాతగారిలో కలుపుతాం, అదేదో ప్రక్రియ. మా తలకాయ వాళ్ళ తలకాయ ఏదో ఏడుస్తాం. తర్వాత 12వ రోజు ఆశీర్వచనం ఉండడం. మాకు 12వ రోజు మాకు శుద్ధే. మిగిలిన సకల వర్ణాల వాళ్ళకి 10 రోజులే, కొందరికైతే 3 రోజులే. అవసరం లేదండి. ఆ 3 రోజుల తర్వాత హాయిగా గుళ్ళోకి వెళ్ళొచ్చు, అన్ని శుభకార్యాలకి వెళ్ళొచ్చు. 10 రోజుల మైల ఉండేవాళ్ళు 10 రోజుల తర్వాత వెళ్ళొచ్చు. ఏడాది మైలు ఏమిటండి? అర్థం లేని మాట ఎక్కడ ఉండదండి. ఇది కూడా పుట్టించారు బాగా ఈ మధ్యన. వాళ్ళ ఇంట్లో ఏదో జరిగింది, వాళ్ళని పిలవకు, వాళ్ళ ఇంటికి వెళ్ళకు. ఏం వాళ్ళ సినిమొకాలా? సాటి మనుషుల పట్ల మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నాం మనం. ఇది ఒక్కటి మార్పు రాకపోతే ఎన్ని అడుగుల విగ్రహాలు పెట్టినా ఒకటే, ఎన్ని ఆరాధనలు చేసినా ఒకటే. సాటి మనుషుల్ని ముందు మనం గౌరవించాలి ఖచ్చితంగా. ఎవరో ఇంట్లో ఒక భర్త పోయాడు, భార్య బాధపడుతుంది, వెళ్ళడానికి శంక ఏమిటండి? మంగళవారం, శుక్రవారం, అమావాస్య. ఆ మొగుడు అవన్నీ చూసుకుని పోయాడా అండి? ఆవిడ బాధపడుతోంది, అందులో వయస్సులో ఉంది ఆవిడ. వెళ్ళి మనం ఓదార్చాలి. నీ బిడ్డలకి మేము బాధ్యత వహిస్తామమ్మా, జాగ్రత్త, కంగారు పడకమ్మా, సంపాదించి ఆయన పోయాడు, లేకపోతే నీకు ఎక్కడో ఉద్యోగం వేయిస్తామమ్మా అని చెప్పాలి. అటువంటిది పోయి ఆవిడ మొహం కూడా చూడమంటే ఆవిడ ఏమైపోతుందండి? లేదు, ఒక్కోసారి పరిస్థితుల్లో 60 ఏళ్ళ ఆయనకి భార్య పోతుంది, ఆయన పరిస్థితి అన్యాయమేనండి. బిడ్డలు ఎక్కడో ఉండొచ్చు. ఈయన ఒంటరివాడు మనిషి. ఏమనుకోకుండా, బాబాయ్ గారు మీకు రోజు క్యారేజీ మేము పట్టుకొస్తాం, మీకు ఎందుకు అంత బాధపడుతున్నారు? పిన్ని గారికి మీకు ఉండే అనుబంధం మాకు బాగా తెలుసు, క్యారేజీ మేము పట్టుకొస్తాం ఏమనుకోకండి అంటే ఆ పెద్ద మనిషి ఎంత ఆనందిస్తారండి నిజంగా. ఏ పెంతండ్రు తమ్ముడు కొడుకు మేనల్డు ఎవరో వచ్చి, మావయ్య నీ సంగతి నేను చూసుకుంటా అంటే ఆనందించరా?
అందుకని ఆడదాని భార్య పోతే భర్త మొహం చూడడం, భర్త పోతే భార్య మొహం చూడడం, ఏదైనా ఇంకా అనుకోకుండా పచ్చికాయలు పగిలిపోతే పిల్లలు ఎవరన్నా జరిగిపోతే వాళ్ళ ఇంట్లో వరుసగా జరుగుతున్నా ఏమిటో వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, పెడితే మనకి జరుగుతాయి. ఇంత దరిద్రపు ఆలోచన మనుషులకు రాదండి, రాక్షసులకు వస్తుంది. ఈ ఆలోచనని పరిహరించండి అమ్మా. ఇన్ని వేల మంది హాజరైనటువంటి సభ కాబట్టి నేను ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మనుషులు మారాలి. బతుకు మనకి భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అంటే, పుట్టుక భగవంతుడు ఇచ్చాడు, మరణము భగవంతుడే ఇస్తాడు. మధ్యలో జీవితాన్ని మనం సమాజానికి ఇచ్చేయాలి, అంతే లెక్క. అది ఇచ్చేయి. పుట్టుక ఆయన ఇచ్చాడు, మరణం ఆయన ఇస్తాడు. మన చేతుల్లో మనం చద్దామన్నా చావలేం, బతుకుదామన్నా బతకలేం. అది ఏదో నిర్ణయింపబడి ఉంది, వస్తుంది ఎప్పుడో. దానికి మనం ఆహ్వానం పలకక్కర్లేదు, భయపడక్కర్లేదు. కానీ ఈ మధ్యలో ఉన్న జీవితాన్ని ఖచ్చితంగా సమాజానికి ఇచ్చేయాలి. భగవంతుడు అంటే సమాజమే, ఎక్కడో గుళ్ళో కూర్చుంటాడు అనుకోకండి పొరపాటును కూడా. సమాజానికి మనం ఇచ్చేయగలగాలి. అలా ఉంటే మనం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఖచ్చితంగా. అలాగే మనశ్శాంతిగా సుఖంగా ఉండాలంటే కుటుంబ సంబంధాలు చాలా ముఖ్యం. దైవభక్తిని మన జీవితంలోకి ఆహ్వానించాలి. ఇంట్లో పిల్ల పుట్టినా భగవంతుడే పుట్టినట్టుగా భావించాలి. పిల్ల పుడితే సీతాదేవి, పిల్లాడు పుడితే రామచంద్రమూర్తి, అంతే లెక్క. అలా అనుకుని పెంచాలి వాళ్ళని. జీవితంలో అన్ని దశలు, బ్రహ్మచర్యం కావచ్చు, గృహస్థాశ్రమం కావచ్చు, వానప్రస్థం కావచ్చు, వార్ధక్యం, సన్యాసం కావచ్చు, అన్నీ గొప్పవే. బ్రహ్మచర్యం ఎలాంటిది అంటే పాల లాంటిది బ్రహ్మచర్యం. ఆర్ద్రంగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. తల్లిదండ్రుల సేవలో ఉంటాం, వాళ్ళు బాధ్యత వహిస్తారు. ఎప్పుడు వచ్చినా తల్లి అన్నం పెడుతుంది, నేను పెట్టకపోతే ఎవరు పెడతారు. తండ్రి ఏదో ఖర్చు పెట్టుకుందుకు 4 రూపాయలు ఇస్తాడు, చదివిస్తాడు. అంతే బ్రహ్మచర్యం పాల లాంటిది, స్వచ్ఛంగా ఉంటుంది. పెళ్ళైన తర్వాత జీవితం పాలు కాదమ్మా, కాఫీ. కొంచెం చేదుగా ఉంటుంది, కానీ తాగుతూ ఉంటే బాగుంటుంది. కాఫీ ఎందుకు బాగుంటుందంటే చేదుగా ఉంటుంది కాబట్టి. కాఫీ తీగా ఉండకూడదు, చేదుగా ఉంటుంది. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో నీవు లేక నేను లేను, నేను లేక నీవు లేవు అని ఉంటాయి. పెళ్ళైన తర్వాత వారు ఉండరు, వీరు ఉండరు. విడాకుల కేసు ఉంటుంది, మధ్యలో లాయర్ ఉంటాడు. ఇది జీవితం. దీనికి సిద్ధపడే చేసుకోవాలి పెళ్ళి. ఒక ఆడది మగాడిని నమ్మి సమస్త సమస్యలకి పరిష్కారం అని వాడిని పెళ్లి చేసుకుంటుంది. చిత్రం ఏంటంటే అన్ని సమస్యలు ఉండవు, వీడు పెద్ద సమస్య అయిపోతాడు తర్వాత. ఇప్పుడు సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. ఇదే మాయలో పడ్డం అంటే. అంచేది పెళ్లి చేసుకునేటప్పుడే ముందు సిద్ధపడాలి. అనుకున్నట్టుగా జీవితం ఉండదు, మనుషులు మారుతారు. మేము అన్ని అభిప్రాయాలు ఎన్ని అభిప్రాయాలు చూసుకున్నా మారిపోతాయమ్మా. అభిప్రాయం అనే మాటకి సంస్కృతంలో అర్థం ఏంటంటే తరచు మారేదని అర్థం. ప్రాయం అంటే తరచు, అభిప్రాయము అంటే ఆఫెన్ చేంజెస్, దాని అర్థం అది. నీకంటూ చూసుకోండి. ఇంకా అభిప్రాయాలు కలిసేయంటారు ఏంటంటే, యువతరం పబ్లో కూర్చోవడమను, గిరియానీలు ఆర్డర్ ఇవ్వడం, అవర్ ఒపీనియన్స్ ఓకే, గడిది గుడ్డు ఓకే. ఎక్కడ ఇటు ఒపీనియన్ ఎక్కడ? ఒపీనియన్స్ ఎప్పుడు మారిపోతాయండి. పైగా అభిప్రాయాలు మారడం తప్పు కాదు, అవసరాల మేరకు అభిప్రాయాలు మారకూడదు, అవగాహనను బట్టి మారాలి అభిప్రాయం ఖచ్చితంగా. ఇంతమంది సభలో ఇక్కడ దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు కొంతమంది ఉండొచ్చండి, రావచ్చు. ఆయన ఏం చెబుతాడో విందాం, అవసరం లేదు. ఆయన చెప్పింది పట్టుకుంటే రేపొద్దున విమర్శించవచ్చు అని ఉండని, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఇది విన్నాక ఖచ్చితంగా ఈయన చెబుతున్న విధానాన్ని బట్టి దేవుడు ఉన్నట్టే నాకు అనిపిస్తుంది. అంటే అతని అభిప్రాయం మార్చుకున్నాడు, కానీ నా ఒత్తిడి మేరకు మార్చుకోవాలా, అవసరం మేరకు మార్చుకోవాలా, అతని అవగాహన మేరకు మార్చుకున్నాడు. అందుకని అభిప్రాయాలు అవగాహన మేరకు మార్చుకోవాలి. పార్టీలు మారినట్టు అభిప్రాయాలు మార్చుకోవాలి. వాటి ఎక్కట్టు ఇవ్వలేదు కాబట్టి వీరెత్తారు అంతే. ఇదే చూస్తూనే ఉన్నాం ఇక్కడ. ఈ 3 నెలల్లో ఇంకా చూస్తారు భాగవతాలు, బాగా మామూలు భాగవతాలు కాదు. ఇంకా ఎవడు ఎందులో ఉంటాడో తెలియదు, అంతా గోపి గోడ మీద పిల్లే. 3 జెండాలు పట్టుకుంటారు ఇప్పుడు తెలంగాణలో ఖచ్చితంగా. 3 జెండాలు, 3 ఇలా ఊపేస్తున్నారు ఇక్కడ. మేము రెడీగా ఉన్నాం, మీరు టికెట్ ఇచ్చి అయితే ఇందులోకి లేదా అందులో. వీళ్ళకి మనం ఓటేస్తున్నామంటే మనకే సిగ్గు లేదు అసలు. ఇంక మన బతుకాన మారుస్తాడు వాడు, ఏదో చెప్తాడు ఇక్కడ. నాకు పైగా తనకు గుర్తింపు లేదంట. విచిత్రంగా నాకు చాలా నిష్కర్షగా మాట్లాడతాను. రాజకీయాలు మారకుండా ఏది మారదండి. తనకి గుర్తింపు లేదండ. వాడు ఏ క్యాస్టో ఆ క్యాస్ట్కి గుర్తింపు లేదు అంటే, ఈయన గుర్తింపు ఉంటే క్యాస్ట్ మొత్తం ఉన్నట్టేనా? ఎంత మాయలో పడుతున్నాం మనం. క్యాస్ట్ అంటే ఈయన ఒక్కడేనా? మన వర్గానికి గుర్తింపు లేదండి అంటే, ఏ వర్గం? నీ వర్గం అంటే నీకో పదవి ఇచ్చేస్తే గుర్తింపు వచ్చినట్టే. ఎంత మాయ. రాజకీయం అర్థకుండా రామాయణ భారతాలు కూడా అర్థం కావండి ఖచ్చితంగా.
ప్రత్యక్ష రాజకీయం. నేను అందుకే చాలా ధైర్యంగా మాట్లాడతాను, నాకేం మొహమాట. రాజకీయం మారాలి, అది మన చేతుల్లో ఉంది. త్వరలో ఓటు ఉంది మీ చేతుల్లో, నిర్ణయించుకోండి ఖచ్చితంగా. పార్టీలను బట్టి వేయమని చెప్పను, నాయకులు బట్టి నేమని చెప్పను, కానీ ఖచ్చితంగా ఎప్పుడు జీవితాంతం ఒక మాట చెబుతా, వ్యక్తుల్లో కనీసం ఎవరు మంచివాళ్ళో వారికి వేయండి అమ్మా. ఏమీ చూడకండి, వ్యక్తుల్లో మంచివాడు, ఆ వ్యక్తి మంచివాడు వేసేయండి. పార్టీ చూడొద్దు, నాయకుడు ఎవడు శాశ్వతం కాదు. ఇక్కడ ఎందులోనైనా ఉండని ఇండిపెండెంట్గా పొడి. మనకున్న పెద్ద జబ్బు ఏంటంటే, మనం వేస్తాం కానివ్వండి ఎక్కుతాడంటావా, దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు. నేను వేయమని చెప్పాను, నెగ్గుతాడు ఎక్కడ నీకెందుకే, ఇది పెద్ద ఈయనకి ఎంత అహంకారం. ఇది ఓటర్కి ఎంత అహంకారం అంటే, ఈయన వేసిన వాడు నెగ్గాలి, అంత అహంకారం నీకెందుకు. ఇక్కడ ఓ ముద్ర వేయ అని చెబితే నెగ్గాల్సిన పనేం లేదండి. మనం ఎవరికి వెయ్యాలో వారికి వేస్తాం. అలా వెయ్యకపోవడం వల్ల, నెగ్గేవాడికి వేయడం వల్ల ఏమవుతుందంటే, కనీసం ధర్మాత్ములు కొంతమంది సజ్జనులు రాజకీయాల్లోకి వద్దామనుకున్న వాళ్ళు కూడా రాలేకపోతున్నారు. ఎందుకంటే వాడు ఎవడు వేయడు, డిపాజిట్ కూడా పోతుంది, అనవసరంగా 25,000 పోతాయి, ఎందుకు వచ్చిన కూడా అని ఉండిపోతున్నారు. మరి మనమే అంటాం ఇక్కడ, ఎవరో రావట్లేదు, ఎందుకు వస్తారండి, డబ్బులు పోగొట్టుకుంటాడు వచ్చి. కనీసం వాడికి వేస్తే 1,00,000 ఓట్లు రాకపోయినా 25,000 ఓట్లు వచ్చాయనుకోండి, ఆయన అనుకుంటాడు, ఓ నన్ను కూడా అభిమానించేవాడు కొంతమంది ఉన్నారు, మంచిని ప్రేమిస్తున్నారు కొంతమంది, ఈ సంఖ్య పెరిగితే వచ్చే ఎన్నికల్లో నాకు అవకాశం ఉంటుంది అని కాస్త ఆలోచిస్తాడు కదా. రాజకీయాలు మారాలంటే మనకి నచ్చిన వ్యక్తికి వెయ్యాలి తప్ప ప్రచారాన్ని బట్టి ఓటేయకూడదండి. ఎప్పుడూ ప్రజాస్వామ్యంలో ఇది గుర్తుపెట్టుకుంటే దేశాన్ని మార్చడానికి అది ఒక్కటి చాలు. అంటే అభిప్రాయాల ప్రకారం కాదని. ఎప్పుడు బ్రహ్మచర్యం అంటే పాల లాంటిది, స్వచ్ఛంగా ఏదో గడిచిపోతుంది ఆర్ద్రంగా. గృహస్థాశ్రమం, కాఫీ అమ్మ సిద్ధపడాలి, కాఫీ ఫిల్టర్ కాఫీ సరిగ్గా ఎప్పుడూ కలిపేవాళ్ళు కలిపితేనే బాగుంటుంది, ఇంకెక్కడ తగినా బాగుండదు. అంచేత అనురాగం, దంపతుల మధ్య అనురాగం కూడా ఆ ఇద్దరి మధ్య ఎప్పుడు ఉండే మాటలు, ఉండే చర్యలు, ఉంటే సాన్నిహిత్యం ఉంటేనే బాగుంటుంది. ఆవకాయ బాగా తెలుసు కదా తెలుగు వాళ్ళందరికీ, అనురాగం కూడా ఆవకాయ లాంటిదే, నిలవన్న కొద్దీ రుచి పెరుగుతుందండి ఖచ్చితంగా. ఆవకాయ కొత్తగా పెట్టినప్పుడు ఒక రుచిలో ఉంటుంది, 6 నెలల అయ్యాక చూడండి ఒక రుచి ఉంటుంది, 9వ నెలలో చూడండి కొత్తగా పుట్టిన పిల్లాడి దగ్గర వచ్చే వాసనలా కొత్త రుచి వస్తుందండి ఖచ్చితంగా. ఆవకాయకి చెడు లేదమ్మా, ఏడాదంతా నిలవ ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే ఒక్కటే, ఆవకాయ కాస్త పైనుంచి కిందికి కలుపుతూ ఉండాలి, అనురాగం కూడా పైనుంచి కిందికి కలుపుతూ ఉండాలి. అంటే అనురాగాన్ని వ్యక్తం చేయాలి. ముఖ్యంగా మగవాళ్ళు నేర్చుకోవాలి, ఆడాళ్ళకి ఈ విషయం చెప్పక్క. మగాళ్ళు మాత్రం ఎలా ఉండాలి, దాంపత్యం బాగుండాలి. అందుకే కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి చెబుతా, నా పిల్లలుగా భావించి ఎలా ఉండాలంటే, ఆడాళ్ళు కాస్త అందమైన చీర కట్టుకొచ్చి అక్కడ నిలబడగానే అంటారు, అంటే గొంతులో కిచకిచ విక్స్ వ్యాపార బాడీ. ఏదో సలహా కోసం కాదు నీ దగ్గర నిలబడింది, ఇక్కడ చీర బాగుందో లేదో చెప్పమని. ఆ మాత్రం అర్థం చేసుకోవాలి. అదిరిపోయిందా చీర అని చెప్పాలి, అదిరిందో లేదో మనకెందుకు, మనకు పెట్టే టిఫిన్ బాగుంటుంది, కాఫీ బాగుంటుంది. పొగడ్తకు లొంగనవాడు ప్రపంచంలో లేడు. పొగడ్త చెవిటివాడికి కూడా వినపడుతుందండోయ్, పొగడ్త చెవిటివాడికి కూడా వినపడుతుంది. 2 చెవులు వినపడిన వాడి దగ్గర మీరు పొగడండి, ఏదో అన్నం ఇంకోసారి చెప్పంటాడు, అది వినపడింది. పొగడ్తంత గొప్పది, హాయిగా మంచి మాటతో లొంగ తీసుకోవచ్చు, సంసారం చేసుకోవచ్చు. ఎందుకు వచ్చిన గొడవ ఇది, పౌరుషాలు. కాస్త అనురాగాన్ని వ్యక్తం చేయడం, పైకి కిందికి కలపడం అంటే అదే, వ్యక్తం చెయ్యి. భార్య మీద నీకు ప్రేమ ఉందో చెప్పచ్చు కదా, చీర బాగుంది అనొచ్చు, అందంగా ఉన్నావు, లేదా వాడు ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు ఎంత కష్టపడుతున్నావు ఏమిటో, నా కష్టంతో పాటు నువ్వు పడుతున్నావు అనవసరంగా అంటే ఎంతో సంతోషిస్తారు. పైగా వాళ్ళేమో చస్తున్నాను చేయలేక అంటే, నువ్వు ఒక్కతో చేస్తున్నావు పెట్టి వాళ్ళు మంచి ఇట్లా ఏదో సాగతీత కోసం ఆ పెళ్ళి. ఇక్కడ కాస్త సానుభూతిగా మాట్లాడడం, అదే అనురాగం అంటే. దాంపత్యం అంటే అది కాఫీ చేదుగానే ఉంటుంది, కానీ చేదు బాగుంటుందా లేదా. వానప్రస్థం 50 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా చెబుతున్నాను, నాకు దాటే కాబట్టి. వానప్రస్థాశ్రమం పాలు కాదు, కాఫీ కాదు, మజ్జిగ లాంటిది. ఇది మజ్జిగ పొల్లగా ఉంటుంది, కానీ కాస్త లోపల చల్లగా ఉంటుంది ఖచ్చితంగా. తాగితే పొల్లగా ఉంటుంది, కానీ లోపల చల్లగా ఉంటుంది. రాత్రి ఖచ్చితంగా గ్లాసు మజ్జిగ తాగి పడుకుంటే నిద్ర పడుతుంది, పీడకాలాలు రావు. మజ్జిగకి అంత ప్రయోజనం ఉంది, పీడకాలాలు రావు. మజ్జిగ తాగితే పీడకాలాలు రావు, చల్లగా ఉంటుంది లోపల, అరగంది కూడా అరిగిపోతుంది మజ్జిగ. అంత కానీ వృద్ధాప్యం ఎటువంటిది అంటే కొంచెం పొల్లగా ఉంటుంది, కానీ చల్లగా ఉంటుంది. నువ్వు సంపాదించక్కర్లేదు, కాళ్ళు చాపేసి కూర్చోవచ్చు శుభ్రంగాను, ఏదో పింఛను వస్తూనే ఉంది, గడిచిపోతుంది శుభ్రంగా. ఇంకెక్కడి నుంచి నువ్వు ఎవడు కనపడితే వాడిని కూర్చోబెట్టి రోడ్డు మీద పోయి లేదా రారా అని చెప్పి, వెన్ ఐ జాయిన్డ్ ఇన్ మై సర్వీస్ ఇన్ 1969 ఈ సూత్తి కొట్టద్దండి దయచేసి. ఈ 60 దాటిన వాళ్ళతో ఇదే ఇబ్బంది. ఇక్కడ ఎవడు కనపడితే వాడిని కూర్చోబెట్టి మాట్లాడక్కడ. నిన్ను ఎవడు పిలిచాడు, నిన్ను ఎవడు అడిగాడు, అడిగితే కానీ ఎవడికి చెప్పకూడదు.
నీ ఏకాంతాన్ని నువ్వు ఒక అవకాశంగా భావించాలి. పెద్దలకి దండం పెట్టి కోరుతున్నా, దాన్ని ఒంటరితనం కాదు, అది ఏకాంతం, ఒక అవకాశంగా భావించండి. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, శ్రీ మహాగణాధిపతయే నమః. ఏదో ఒక నామాన్ని మనస్సులో జపించండి. ఎవ్వరూ మీ దగ్గరికి రావక్కలేదు, భగవంతుడే మీ దగ్గర ఉంటాడు. వృద్ధాప్యాన్ని గడిపే విధానం అది. అంతేగాని ఏటో ముసలాళ్ళం అయిపోయాం, ఎవరో పట్టించుకోవటం. పట్టించుకుంటే ఆముదం పట్టించుకుని ఏం చేస్తావు ఇక్కడ నువ్వు పట్టించుకున్నంతకాలం పట్టించుకున్నా వదిలేయచ్చు కదా. వృద్ధులైన వాళ్ళు ప్రధానంగా చివరాశ్రమం బ్రహ్మచర్యం పాలు లాంటిది, గృహస్థాశ్రమం కాఫీ లాంటిది, వానప్రస్థాశ్రమం మజ్జిగ లాంటిది, సన్యాసం ఉందే అమృతప్రాయమైందంటే అనుమానం వెళ్ళా, అదే అన్నిటికంటే గొప్ప ఆశ్రమం. కాషాయం అందుకే కడతారు మన వాళ్ళు. అమృతప్రాయం అంటే సర్వం వదిలే, సర్వం వదిలే, సర్వం వదిలే. భౌతికంగా కాదు, మానసికంగా. బయటికి ఎక్కడికి వెళ్ళక్కలా, మన ఇంట్లోనే మనం ఉండొచ్చు 70 ఏళ్ళు దాటిన. వదిలేయి, పట్టించుకోకు. మనవడు ఎవరో వచ్చి దండం పెట్టాడు, సుఖీభవాన్, వదిలేయి. వాడు పెట్టలేదనుకో, ఈ మధ్యలో మనవాళ్ళు అసలు పెద్దాళ్ళని పట్టించుకోవట్లేదు. ఈ అహంకారం వద్దు ఇక్కడ, ఇది అహంకారం. ఇది పట్టించుకోకపోతే నీకే. వృద్ధులను ఎంతమంది పట్టించుకోకపోతే అంత మంచిది. ఎవరూ పట్టించుకోకపోతే వినాయకుడు పట్టించుకుంటాడమ్మా, వినాయకుడు పట్టించుకుంటాడు. గణేశ పంచరత్న స్తోత్రంలో శంకరాచార్య చెబుతారు, అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాసునాశకం నమామితం వినాయకం. అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాసునాశకం నమామితం వినాయకం. అనాయకులందరికీ నాయకుడు ఎవరంటే వినాయకుడు అన్నారు. విశేషమైన నాయకుడు ఆయన. అంచేత పెద్దలైన వాళ్ళు దాన్ని వార్ధక్యాన్ని వరంగా భావించండి. మంచంలో పడిపోయామండి, ఏం మనం అనుకుంటామా పడిపోతామని, కానీ అది అవస్థ కాదండి, అవకాశం. మంచంలో ఉంటే ఇంకే పని చేయక్కల్లా, కేవలం జపం చేసుకుంటూ ఉండొచ్చు. ఎవరో ఇంత అన్నం పెడతారు, పెట్టకపోరు, పర్వాలేదు, వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా అక్కడి నుంచి ఇది వచ్చింది అది వచ్చింది అనద్దు, పర్వాలేదు. కాదు, ఎవరో వస్తారు, పలకరిస్తారు, 2 యాపిల్ పొడి చేతిలో పెడతారు, గౌరవం అయిపోయే. జపం చేసుకుందుకు అభ్యంతరం లేదు కదా. అందుకని వార్ధక్యాన్ని కూడా చాలా అందంగా, సన్యాసాన్ని కూడా అమృతప్రాయమైన అవకాశంగా మనం గడపచ్చు. అలా మన జీవితాలు గడిపి అన్ని ఆశ్రమాల్లోనూ ప్రశాంతంగానే ఉండొచ్చు. ఒక్కటే లెక్క, భగవంతుడిని మన జీవితంలోకి ఆహ్వానించగలగాలి. దైవభక్తి అంటే దేశభక్తి, దేశభక్తి అంటే దైవభక్తి. 10 మంది కోసం చేసే పనే ఇది లెక్క. అందుకే వినాయకుడు ఆ జీవితంలో దాన్ని ఆదర్శంగా చేసి చూపించాడు. ఆయన చిన్నప్పుడు గణాధిపత్యం కోసం పరీక్ష పెడితే తల్లిదండ్రులకే ప్రదక్షిణం చేసి నాకు దాని ఫలితం ఏమిటో చెప్పమన్నాడు. అంటే మనకు యువతరానికి గణాధిపతి ఏమి సందేశం ఇస్తున్నాడు? మీ తల్లిదండ్రుల సేవ తర్వాతే మిగిలిన విషయాలన్నీ. అది దృష్టిలో పెట్టుకోండి, అది దృష్టిలో పెట్టుకోండి. ఓ సినిమా యాక్టర్ ఎవడో పిలవగానే 1,00,000 మంది వెళ్ళిపోతారు. వాడు కూడా అమ్మా నాన్న పిలిస్తే వచ్చేవాడు ఎవడు లేడండి ఇక్కడ. వాడు ఏమైనా మన కూడు పెడతాడా? సినిమాకు 100 కోట్లు తీసుకుని ఇక్కడ. వాళ్ళకుంటాయి అభిమాన సంఘాలు. నీ తల్లిని నీ తండ్రిని నువ్వు అభిమానిస్తే అంతకంటే అభిమాన సంఘాలు ఏమక్కర్లేదు ఇక్కడ. వాళ్ళకి సేవ చేయడం కంటే చేయవలసిందేం లేదు ఇక్కడ. అది వినాయకుడు చేసి చూపించాడు. ఇంకొకటి వినాయకుడు చర్యల్లో చాలా గొప్పది. ఇంత నిరాడంబరమైన దైవం, ఇంత సులభ సాధ్యమైన దైవం మరొకరుండరు. మట్టితో చేయండి బొమ్మ చాలు, 9 అంగుళాలు చాలు అన్నాడు ఆయన. నైవేద్యం కూడా ఏం పెట్టమన్నాడు ఆయన? బొబ్బట్లు అడగలేదు, పులిహోర అడగలేదు, చపాతీలు అడగలేదు, ఖరీదైంది ఏది అడగలేదమ్మా, ఉండ్రాళ్ళు అడిగాడు. ఎందుకు? ఈ భాద్రపద మాసంలో, ఈ శ్రావణ భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం వెళ్ళి కార్తీక మాసంలో కూడా వానలు కురుస్తాయి. ఇవాళ ఎంత ప్రసంగమైనా వాన కురవలేదు అంటే అదిగో అక్కడ రామచంద్రమూర్తి మొత్తం ధనుసు పట్టు కూర్చున్నాడు. ఆయన వరుణుడిని ఆపగలడు, సముద్రాన్ని ఆపిన మహానుభావుడైన జలధిక వంతెన కట్టాడు కదా. బాణం తీసేసరికి సముద్రం ప్రత్యక్షమైంది. అందుకని గరికపాటి వారు ఉపన్యాసం అయ్యే వరకు కురవడానికి వీల్లేదని ఆయన అక్కడ నిలబడ్డాడు. అందుకే కురవలు వెళ్తే మీ పరిస్థితి ఏమిటి, నా పరిస్థితి ఏమిటి? ఇక్కడ ఏదో ఏర్పాటు చేయాలి కదా. అందుకని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడు జీవితం ఎప్పుడు ఒక్కలాగే ఉండదు. ఏది వచ్చినా దాన్ని ఆనందంగా భావించగలగాలి. అందుకని వినాయకుడు కూడా అటువంటి సమస్య ఎదురైనప్పుడు ఆయన చాలా చాకచక్యంగా పరిష్కారం చేశాడు. దాన్ని గణాధిపత్యం పరిష్కారం చేశాడు. ఉండ్రాళ్ళు కోరాడు. ఎందుకని భాద్రపద మాసం కదా, వానలో ఈ వర్షకాలం వెళ్ళే వరకు, కార్తీకం వరకు కూడా నూనె ఎక్కువగా వాడని పదార్థాలు తినాలి. దోశలు, మసాలా దోశలు తినేయకూడదు, అరగవు. ఉండ్రాళ్ళలో నూనె వెయ్యరు, ఉండ్రాళ్ళలో నూనె వెయ్యరు.
ఉట్టి శనగ పలుకులు వేస్తారంతే, శనగపప్పు బద్దలు వేస్తారంతే, ఉట్టి బియ్య పిండితో చేస్తారంతే, తేలిగ్గా అరిగిపోతుంది. ఈ ఒక్క వినాయక చవితి నాడు కాదండి, వారానికి ఒక్కసారి ఖచ్చితంగా మనం తీసుకునే అల్పాహారంలో ఉండ్రాళ్ళు ఉండాలి. అది శాస్త్రం చెప్పిన మాట, శాస్త్రం చెప్పిన మాట. దాంట్లో ఏదో బెల్లం పానకం కానీ లేకపోతే ఏదో అల్లం పచ్చడి కానీ బెల్లం పలుకులు తీసుకుంటారు, అది కానీ చేసుకుని తినాలి. అంత ఉండ్రాళ్ళు సులభమైంది నైవేద్యం. ఆయన పూజకు కూడా ఎక్కువ సామాన్లు ఏమక్కల, గరిక తెమ్మన్నాడు, గడ్డి పరకలు తెమ్మన్నాడు. ఆ ఇంటి పేరు మాకు ఉండబట్టే ఇంత గొప్పవాళ్ళం అయ్యాం, అనుమానం వెళ్ళా. వినాయకుడు పూజలో ఉపయోగపడబట్టే గరికయే పూజ్యమై గణ చతుర్థల వేళ గణపతి బాధ నిక్వాణమయ్యే. ఆ గరిక ఈ వినాయక చవితి నాడు ఒక్కరోజు పూజ్యమై గణపతి పాదాల్లో మంజీరాల్లో మువ్వలా మోగుతోంది. ఎందుకని పైగా పచ్చి గరిక తేవాలి, మట్టితో సహా తేవాలి, కడగద్దు, అలాగే తేవాలి. అంటే దాని ఉద్దేశం పచ్చిగడ్డిని అలాగే పెరగనివ్వండి, అది ఆవులు తింటాయి, మీకు అక్కర్లేదు కదా అని మొత్తం మైదానాలన్నీ తీసి అపార్ట్మెంట్లు కట్టేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ పొలాలు నాశనం అయిపోయాయి, మైదానాలు నాశనం అయిపోయాయి, పచ్చగడ్డి మైదానాలు పోయాయి, అన్నీ అపార్ట్మెంట్లే మిగిలే. ఆలోచించండి, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి. ఇంకో మాట, పాలవెల్లి కడతారు వినాయకుడు, గమనించండి. చెక్కలతో పాలవెల్లి కడతారు కదా, వెదురు పొలాలతోటి. దానికి ఏం వాడతారండి? పచ్చి వెలక్కాయలు, అన్నీ పచ్చివే. పచ్చి సీతాఫలాలు పచ్చి దశలో ఉంటాయి. ఇప్పుడు అన్నీ మొక్కజొన్న పొత్తులు పచ్చివి. భాద్రపద మాసంలో అన్ని చేలు పొట్ట మీద ఉంటాయి, పండవ అప్పుడే. ఆ పచ్చి కాయలు తెచ్చి కట్టమండంలో ఉద్దేశం ఏమిటంటే, ఒకటి భౌతికం, దానికి ముచ్చుక ఉంటుంది, పండితే ముచ్చుక ఉండదు, రాలిపోతుంది. ముచ్చుక ఉండడం వల్ల నువ్వు కట్టడం తేలిక, దానికి తాడు కడతావు. ముచ్చుక లేకపోతే ఏం కడతావు? బత్తాయి పండు కట్టాలంటే ఎలా కడతావు? ముచ్చుక లేకపోతే. ఆ ముచ్చుక ఉన్న దశలోనే తేవాలి. రెండోది ఏమిటో తెలుసా? ఆధ్యాత్మికంగా భౌతికంగా కూడా ఆ పచ్చి దశలో ఉన్న పంటల్ని నిరంతరం చూసి కాపాడుకోండి. పాల దశలో పాలకంకిలు అంటారు వాటిని, అందుకే దాని పేరు పాలవెల్లి. పాలవెల్లి అంటే ఆకాశంలో పాలవెల్లి కాదు, పాల దశలో ఉన్న కంకుల్ని కట్టి వెళ్ళి పాలవెల్లి. ఆ పచ్చి దశలో రోజు పొలం వెళ్ళి పంటల్ని కాపాడుకోండి అని భాద్రపద మాసంలో పూజ ద్వారా వినాయకుడు మనకు తెలియజేస్తున్నాడు. అటువంటి వినాయకుడు మీకు సకల శుభాలు కలగాలని ఆశీర్వదిస్తూ చివరగా ఒక్క మాట, ఆలు మొగలుగూడ రేలు బగలుగూడ అనురాగ గంధం మొదలదుకొనుడు. ఆలు మొగలుగూడి రేలు బగలుగూడ అనురాగ గంధం మొదలదుకొనుడు. చిన్ని పాపలతోడ చిగురుటాకుల నీడ గుజ్జన గూళ్ళలో కుదురుకొనుడు. మిగల ముర్గిన పండ్ల మేలుగనుడు. రాలిపోవక ముందే సోలిపోకుండగా మిగల మృగ్గిన పండ్ల మేలుగనుడు. దారి దానయ్యల దానం మొలటులుంచి ఆ దారి దానయ్యల ఆ దానం మొలటులుంచి ఆపదలలోనైనా ఆదుకొనుడు. ఇది గృహస్థాశ్రమంబు, ఇది గృహస్థాశ్రమంబు, ఇది ఈ జగత్తు నిలిచియుండంగా పోసిన నీరు నారు. ఇది గృహస్థాశ్రమంబు, ఇది ఈ జగత్తు నిలిచియుండంగా పోసిన నీరు నారు. ఇది ఏ ఆత్మసాక్షాత్కార పదపదమ్ము, ఇది ఏ ఆత్మసాక్షాత్కార పదపదమ్ము. కానీ ఒక్క మాట, ఒట్టిద నిజరుంగుము, ఒట్టిద నిజరుంగుము కానీ పట్టుకొనుము. ఈ సంసారం మిథ్య, ఈ జీవితం మిథ్య, ఈ ఉద్యోగం మిథ్య, అన్నీ మిథ్య అని భావిస్తే మనం సుఖంగా ఉంటాం. అందుకే ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. లౌకికమైన విషయాల్లో మన పనులు మనం చేస్తూనే అంటీ ముట్టనట్టుగా ఉండాలి, తావరాకు మీద నీటి బొట్టులాగా. అప్పుడు తలనొప్పి రాదు, ఆవేదన రాదు. ఎటువంటి డ్యూటీ అయినా చేయొచ్చు, చేయగలిగింది ఏదో చేస్తాం, లేనిది మనమేం చేస్తాం. ఎప్పుడు లౌకిక వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టుగా ఉండాలి. భగవంతుడిని మాత్రం అంటిపెట్టుకునే ఉండాలి, నిరంతరం అంటిపెట్టుకునే ఉండాలి. అంటిపెట్టుకుని ఉండాలంటే ఒక్కటే నినాదం, నమ శివాయ నమ శివాయ నమ శివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. స్వస్తి. విద్యా సంస్థల అధినేత అల్లకి శ్రీనివాస్ గారు, ఛత్రపతి యువసేన వ్యవస్థాపకులు సతీష్ గారు శాల్వాతో సన్మానించగలని మనం చేసుకుంటున్నాము.
వారికి ఛత్రపతి శివాజీ యువసేన తరపున జ్ఞాపికను అందజేయాల్సిందిగా కోరుచున్నాము.